మళ్ళా కేసీఆర్ నాకు తీసిన తర్వాత కేసీఆర్ దగ్గర పోతే వెలువలు సిలువను పలువలు చేసి నా మైండ్ తట్టు ఖరాబ్ చేసాడు. ఎవరు సిలువను పలువలు చేసిందే? ఈడే 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 ఎందుకోసమంటే ఆమె మించిన కుట్రదారులు లేడు, వారు మించిన పోటీదారులు లేరు. నేను ఎన్నోసార్లు చెప్పిన, గివెన్ టైం, గివెన్ ప్లేస్, గివెన్ సబ్జెక్ట్, ఐఎమ్ రైట్ టు ఫైట్. ఎక్కడైనా కొట్లాడడానికి సిద్ధంగా. చదువు వస్తావా, డబ్బు కొడతావా, ఎగురుదామా, దూరుకుదామా, లేదా దేనికైనా నేను పోటీ. అట్లా పోటీ రావాలని కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులు ఇవి కాదు కావాల్సింది. ప్రజా జీవితంలో ప్రజల మెప్పుకొంది రావాలని ఊరికే కాళ్ళని ఎరగకూడదనే విధంగా ఆయన కార్యాచరణ ఇన్ని రోజులు జరుగుతూ ఉన్నది. అక్కడి నుంచి అడైపోయి పార్టీలో ఉండకుండా పేరు తెప్పాలని చూసిండు. ఎమ్మెల్యే కోసం 2018 టికెట్ కోసం మళ్ళా పేరు తెప్పాలని చూసిండు. 2023 కొన్న మళ్ళా పేరు తెప్పాలని చూసిండు. ఆఖరికి బాధలు భరించలేక ఎంపీ అన్న వస్తుంది అని చెప్పేసి ఉంటే ఎంపీ కూడా బిడ్డకే తీసుకుపోతుందని తెలిసినప్పుడు మానసిక బాధ, ఆందోళన, ఏం చేయాలతో పరిస్థితి. రౌండ్ ద క్లాక్ 24 గంటల్లో మొత్తం మా పైన మా అన్నలందరూ తెలుసు. ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు బాగా ప్రజల్లో ఉంటారు, ఎవరు తెల్లారైతే ఉంటారు అనేది మీ జర్నలిస్ట్ బృందానికి ప్రింటర్ అందరికీ తెలుసు. అయినా కూడా ఏది రాకుండా ఇక అయిపోతుంది, ఎంపీ అయిపోతే ఇక అయిపోతుంది అనే ఉద్దేశం ఉంటుంది. మానసికంగా బాధపడి పశ్చాత్తపడి రాజీనామా చేయాలని, ఎడుకోకుండా రాజీనామా చేయాలి. నా అంతటి నేనే సూసైడ్ అంటారు కదా, అట్లాంటి నా బంధాన్ని నేనే తెంచుకుందామని ప్లాన్ వేసి ఆలమయ క్రమంలో కొస రూపిరున్న సమయంలో దేవుడు లాంటి కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ పిలిపొచ్చింది. ఎవరైతే నమ్మక ద్రోహం చేశాడో ఆయన ఎమ్మెల్యే తీసుకొని, బిడ్డకు ఎంపీ తీసుకొని, పెద్ద మూట పెద్ద సార్ దగ్గర తీసుకొని, చిన్న మూట చిన్న సార్ దగ్గరికి తీసుకొని, ఎవరన్నా మూటలు మూటలు ఏరుకున్నట్టు లెక్క పైసుతరా అని ఎవరి దగ్గర మన ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఎట్లయితే అడుక్కున్నాడో మళ్ళీ ఎంపీ టికెట్ వచ్చినందుకే అడుక్కుంటూ మొదలుపెట్టి మూట చనిపోయిందన్న చూసుకున్న తర్వాత ఇంతకంటే నమ్మక ద్రోహం. అందుకనే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు కార్యోముఖులు కావాలి, రేషన్ పెరగాలి, పౌరుషం రావాలి, ఒక చీల్చి చెండాలనేంత కోపం రావాలి, చీల్చి చెండాలి, ఓటుతో చీల్చి చెండాలనేంత కోపం. నిజమైన ఉద్యమకారులైతే, నిజమైన పౌరుషమే మీకు ఉండేది ఉంటే, నిజంగా ఇంకో మాట, మీరు మొగలే అయితే, మీరు మహిళలే అయితే, మీ శక్తి మీరు చూపించాల్సిన సమయం ఆసనమండి. ఇప్పుడు ఎవరి కోసమో మనం చేయట్లే, మన అస్తిత్వం కోసం, మన తెలంగాణ కోసం నమ్మిన కేసీఆర్ గారిని నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రేణి అంత చూస్తానికి, కేసీఆర్ కు మనం ఏందో చెప్పడానికి, కేసీఆర్ కి టిఆర్ఎస్ బలమేందో పౌరుషమేందో ఉద్యమ కార్యాచరణ ఎట్లుంటుందో ఒకసారి చూసే విధంగా, దేనికోసమో కాకుండా ఒక్కొక్కరు ఒక సైనికు లెక్క, ఒక్కొక్కరు 100 మందికి సమానం లెక్క కార్యం చేసి ఆ రకంగా మనం ఎందుకు నిరూపించుకోవాలి. ఈరోజు నేను హైదరాబాద్ లో ఉన్నా. ఇక్కడికి వినయన్న నాకు పరిచయమైన మొదటి రాజకీయ నాయకులు ప్రణయ్ భాస్కర్ గారు నాకు చాలా దగ్గర స్నేహితుడు. నేను ఆ కుటుంబానికి వైద్యుని, ఆ కుటుంబ వైద్యుని. నేను ఈ మాట చెప్పాలని ఇక్కడ వచ్చిన, మిగతాదంతా రోజు నడుపుతున్నా టీవీలలో, కానీ ఇది చెప్పాలని నేను వచ్చిన ఐశ్వర్య. ఎందుకంటే నన్ను రాజకీయాలకు దించాలని ముందుగా తలుసుకున్న నాయకుడు ప్రణయ్ భాస్కర్. నా గురించి ఒక ప్రజా వైద్యుడు, పిల్లల వైద్యుడు, అపార వైద్య సేవలు నిమగ్నమై ప్రజాసేవ చేస్తున్న జాతీయ అవార్డు పొందిన డాక్టర్ రాజయ్య. అక్కడ గణపురంలో స్థానిక నినాదం బాగా ఉంది. ఏ సర్వే చూసినా కూడా, ఏ పార్టీ సర్వే చేసినా కూడా రాజయ్య ఒక్కడే మొడగాడు, మగాడు అని చెప్తా ఉన్నారు. సో ఆయనను మనం పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి
ఎన్టీ రామారావు దగ్గర వినయ్ భాస్కర్ గారు చెప్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కేఎంసీకి వచ్చి అన్న సమక్షంలో నన్ను తీసుకుపోయి కల్పించి మాట్లాడడం జరిగింది. అప్పుడే నేను 1993 ఆగస్టులో నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఎన్టీ రామారావు గారు మీలాంటి విద్యావంతులకు బాగా మరి విలువనిస్తాడు, మంత్రి పదవి కూడా మీకు ఇస్తారు, మీరు టీడీపీలో చేరాలి, వెంటనే టికెట్ వస్తుంది, తప్పకుండా బీజేపీ టీడీపీ ఒక్కటవుతా ఉంది, ప్రభుత్వంలోకి రాబోతా ఉంది, మీరు తప్పకుండా రావాలని కోరినప్పుడు సారీ టు సే ఐ హేట్ పాలిటిక్స్. నేను రాజకీయాలకు వ్యతిరేకం. నేను ప్రగతిశీల రాజకీయాలకు పీడీఎస్ నుంచి వచ్చాను, ప్రత్యక్ష రాజకీయాలకు రాలేను నేను అన్నా, నన్ను క్షమించాలి అని చెప్పేసి ఆనాడు వారు చెప్పినప్పుడు వారు అన్నారు ఏంటంటే అక్కడ స్థానిక నినాదం బాగుంది, అక్కడ మీరైతేనే గెలుస్తారు, మీరు రావాలి అని మరీ మరి చెప్పినా కూడా మరి నువ్వు కనుక రాకపోతే స్థానికేతరుడైన కడియం శ్రీహరికి ఇచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పినప్పుడు ఆ దుర్మార్గుడి పేరు మొట్టమొదటిగా గణపురానికి ప్రపోజ్ చేశారు నేనని చెప్పినప్పటికీ గర్వపడుతూ చింతిస్తున్నా ఇప్పుడు. ఎందుకంటే అలాంటి దుర్మార్గుడిని నేనే గణపురం నియోజకవర్గానికి టీడీపీ నుండి మొదటిసారి అభ్యర్థిత్వాన్ని నేను అంగీకరించి నా